హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్లోని రామానాయుడు స్టూడియో చూపిస్తానండి మీకు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియో పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఈ స్టూడియోకి మనం ఎక్కడి నుంచి వచ్చామో చూపిస్తాను ఒకసారి దారిని. ఈ స్టూడియో కొండ పైన ఉందండి. మనం కొండ కింద నుంచి ఈ రూట్ మార్గంలో ఇక్కడ దాకా వచ్చామన్నమాట. కొండ పైకి రావాలి. అలాగే సముద్రం కూడా చాలా బాగా కనిపిస్తుంది, చూసారా? వ్యూ కూడా చాలా బాగుందండి. ఓకే, ఇప్పుడైతే మనం స్టూడియోలోకి వెళ్దాం, పదండి. స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నామండి. స్టూడియోలోకి ఎంట్రన్స్ టికెట్ మనకి ఈ కొండ ఎక్కేటప్పుడే బిగినింగ్లోనే అక్కడ టికెట్లు తీసుకోవాలి, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఇక్కడ టికెట్లు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారండి. టికెట్ ఉన్న వాళ్ళకి లోపలికి ఎంట్రన్స్ ఉంది. స్టూడియో లోపలికి మనం స్టూడియోలోకి ఎంటర్ అయిపోయాము. స్టూడియో లోపల ఈ విధంగా ఉంది. చాలామంది జనాలు కూడా ఉన్నారండి. హాలిడేస్ కదా, దసరా హాలిడేస్లో వెళ్ళాము మేము. అందువల్ల స్టూడియోని చూడటానికి చాలామంది వచ్చారు. ఈ విధంగా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ సినిమా షూటింగ్స్ జరిగే స్పాట్ ఉందండి. అలాగే ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా వాళ్ళకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. మనం సినిమాలో ఫైటింగ్ సీన్స్ కానీ తాళ్ళు కట్టుకొని, మనకి గ్రీన్ కలర్ క్లాత్ కట్టి చుట్టూ తాళ్ళు కట్టుకొని ఫైటింగ్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటి సీన్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో, ఈ ప్లేస్లో మనకి షూట్ చేస్తారనుకుంటా. అందువల్ల ఇలా ఉంది చీకటిగా. షూటింగ్ టైంలోనే ఇక్కడ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తారనుకుంటా. ఈ విధంగా బయటికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఈ స్టూడియోలో 50 ఇయర్స్గా పనిచేసిన హీరోయిన్ల ఫోటోలు, హీరోల ఫోటోలు కూడా ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టారండి. మీకు చూపిస్తాను. ఇప్పుడు సినిమా మ్యూజియం దగ్గరికి మనం వచ్చామండి. రామానాయుడు స్టూడియోలో షూట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఇక్కడ వాల్ పోస్టర్లుగా పెట్టారు. ఎన్ని మూవీస్ అయితే ఈ స్టూడియోలో షూట్ చేస్తారో ఆ మూవీస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఉందండి. ఒక సినిమాని షూట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగానే థ్రిల్లింగ్గా ఉంది. ఒక మూవీకి ఎంత ఎక్విప్మెంట్స్ అవసరం అవుతుందా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. చాలా థ్రిల్లింగ్ అయితే అనిపించింది, బాగుంది స్టూడియో ఎక్స్పీరియన్స్ అయితే కనుక. ఇక్కడ రామానాయుడు గారి మనవడైన రానా గారి హోర్డింగ్ చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ సెట్ చూడొచ్చండి. ఆల్రెడీ లోపల షూటింగ్ ఏదో జరుగుతుంది, అందువల్ల ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేయలేదు. లైట్స్, కెమెరాలు ఇవన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి, మనం ఇక్కడ చూడొచ్చు. యాక్టర్లు కూడా ఉన్నారు. మూవీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ సీన్ ఏదో షూట్ చేస్తున్నారు లోపల.
మీరు కూడా క్లియర్గా చూడొచ్చు. అలాగే మరో పక్కన రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉందండి. ఇక్కడంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టారండి, మార్కెటింగ్ ఏరియా లాగా. అలాగే ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నది. ఏదైనా మూవీలో టెంపుల్ సీన్ ఉంటే ఆ సీన్ అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటారు. యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడానికి షూటింగ్ చేసుకుంటూ కూడా కనిపించారు. వాళ్ళతో మా పిల్లల ఫోటోలు కూడా తీయించుకున్నారు. ఫస్ట్ టైం సినిమా స్టూడియోని ఈ విధంగా విజిట్ చేయడం చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ మండువా లోగిలి ఇల్లు ఒకటి ఉందండి. ఈ విధంగా ఉందండి మండువా లోగిలి ఇంటి లోపల. పాతకాలం ఇల్లు, మండువా లోగిలి ఇల్లు లాంటి సెట్లు అన్న కావాలంటే కనుక ఇక్కడ షూట్ చేస్తారనుకుంటా. చాలా బాగుందండి ఇదంతా కూడా చూడటానికి. చెక్కతో చేసిన ఈ మండువా లోగిలి ఇల్లు చాలా చాలా బాగుంది. ఇటువైపు వెళ్తే కనుక చక్కని బ్యూటిఫుల్ వ్యూ ఒకటి ఉందండి. ఈ స్టూడియో కొండపైన ఉంది కదా, మనం కొండ కిందన వైజాగ్ సిటీ అంతా కూడా చక్కగా చూడొచ్చు. ఇక్కడ నుంచి మంచి వ్యూ స్పాట్ అని చెప్పచ్చు. చూడటానికి చాలా బాగుందండి. ఇదేనండి రామానాయుడు స్టూడియో. నచ్చిందా? మీరు ఒకసారి తప్పకుండా వైజాగ్ వెళ్తే కనుక ఈ రామానాయుడు స్టూడియోని చూడండి. నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.